సహాయకరముగా కొలసీలో రాసిన పత్రిక, పౌలు కొలసీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 4 వరకు కలిసి చదువుకుందాం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-4 వచనాలు మనము అందరం కలిసి చదువుకుందాము. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవుడి వాక్యభాగం మన కొరకు దీవించి ఆశ్రయించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాప్రేమగల తండ్రి, దయగల గొప్ప దేవ, మీ దయగల నామమును బట్టి వందనాలు. మహాగణుడవు తండ్రి, మహోన్నతుడు, పరిశుద్ధమైన దేవుడు నాయన, మీరు మాత్రమే దేవుడు, మీరు తప్ప వేరే నాయన దేవుడు లేరని ఆరాధనలో రాసిన ద్వారా సెలవిస్తూ వచ్చినారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఓ దినము వీటిని నమ్ముకున్నవారు నాయన మీరు ఉగ్రత దినమందు వారు పూజించినవి అవి పడేసి తండ్రి నాయన మిమ్మల్ని చేరాలనుకుంటారు కానీ చేరలేరు. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలే నాయన మీ రాజ్యంలో ఉంటారు. ఆ విధానంలో ఇక్కడ కూర్చున్న గుంపును నాయన ఉంచినందుకు వందనాలు. అయితే మా జీవితంలో తండ్రి నాయన చదువుకున్న భాగం వర్తింపజేసుకోవాలి. ఆ ద్వారానే మనము ఆ రాజ్యం చూడగలము. మీరు క్రీస్తు కూడా లేపడినవారైతే మీరు పైన వాటిని వెదకడానికి పనులు అంటున్నాడు. కాబట్టి వాక్య భాగం జ్ఞాపకం చేసుకొని మీ పేర్లు కొరుకుతండి నాయన నిలబెట్టుకుని నన్ను నోటి ఊరుగా వాడుకున్నందుకు వందనాలు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎక్కువ వాడిని కాదు, నిష్ప్రయోగుడను నాయన ఏ విషయంలో కూడా ఎక్కువ వాడిని కాదు. ఆయనను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని పరిచయలో వాడుకునే విధానం బట్టి వందనాలు చేస్తూ కృతజ్ఞత జీవించడానికి సహాయపడుతురండి నాయన. మీ బలం శక్తి అనుగ్రహించండి. కాబట్టి తండ్రి ప్రజలు మీ వారు మందిరం మీది సమస్తము నాయన మీది కేవలము నాయన నిమిత్త మాత్రమే జ్ఞాపకం చేసుకొని మీ ప్రజలతో మీరు మాట్లాడతారు నమ్ముతూ ఈ సమయం అంతా తండ్రి దేవునికరంగా ఆశీర్వాదకరంగా చేయండి. ఈ సమయం ఆశీర్వాదకరం చేయండి. యేసుక్రీస్తు ప్రభువు వారి నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మందిర నిర్మాణం జరుగుతుంది. బాత్రూములు సహోదరులకే కడుతున్నాం, సహోదరులకు కడతలేదు. ఎందుకు కడతలేదంటే మీరు చెప్తారు, ఆన్సర్ చెప్పగలరు మీరు. ఎందుకు సహోదరులకు అవసరం లేదు. రోడ్ల మీద పోసుకుంటారు నుంచి అక్కడిక్కడ. ఆరాధన వర్తమానం వాళ్ళందరి కింద సహోదరులు ఉంటారు. ఏం నేర్చుకుంటాం మనం? దేవుని స్థలము ఇదంతో మోషే అంటాడు, మోషే నీ చెప్పులు విడు. దేవుని స్థలంలో మనం ఆ కారణంగా కూర్చున్నప్పుడు ఇది దేవుని స్థలమే కానీ యాకోబు అంటాడు ఇది వేరొకటి కాదు, పరిశుద్ధ స్థలం. మనం ఉన్న పరిశుద్ధులందరూ కూడినప్పుడు ఇది పరిశుద్ధ స్థలం. బిల్డింగే కావచ్చు కానీ దీన్ని మనం గౌరవించాలి. దీన్ని గౌరవించినప్పుడు దేవుని గౌరవించినట్లు. మనం కూర్చున్నామంటే అయిపోయేదాకా లేవకూడదు. ఎంతమంది చూస్తామో అసలు లేవరు అక్కడు. ఇప్పుడు మా అమ్మ వయసు 80 చిల్లర, కూర్చుందంటే అట్లే. ఎందుకంటే మనం ఒకరిని చూసి నేర్చుకోవాలి. బయట పోయి ఏం చేస్తాం? ఛాయ్ అలవాటు ఉందావచ్చు, ఛాయ్ తాగొస్తాం. నేను అందుకనే 10 ఏళ్ళ ఛాయ్ తాగి బంద్ చేసుకున్నాను. నాకు కూడా అలవాటు ఉండేది. ఒక సోదరుడు చెప్పినాడు, సరి చేసుకున్నాను. 10 గంటలకు టీ తాగకపోతే ఏదో కోల్పోయినట్టు మైండ్లో ఉండేది. కాబట్టి అవన్నీ కూడా టీయే బంద్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఎవరు నిత్య తాగుడు లేకపోవట్లేదు, ఆ టైం అనేది లేదు. వాటికి మనము దాసులం కాకూడదు. మనం ఎవరికి దాసులం? దేవునికి దాసులం కావాలి. దేవుని మందిరంలో దేవుని ఆశీర్వాదం రావాలంటే మనము ఎట్లుండాలంటే భక్తితో వినయ విధేయులతో కూర్చోవాలి కదా. మీరు విధేయులై ఉండు అంటారు. కాబట్టి మనం మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలంటే ప్రసంగి వస్తే పోవాలి తప్పదు కిందకి బాత్రూంలోకి. అంతేగాని వేరే కారణంగా కింద
ఎవ్వరు కనపడకూడదు. ఇది నేర్చుకోండి. అది మినిమం. అది కామన్ సెన్స్లో ఫస్ట్ ఇంగిత జ్ఞానం అనేది మినిమం. అది అత్యవసరం అయితే. అందుకని బ్రదర్స్కి కొంతకాలం బాత్రూంలు ఉండవు. ఎందుకంటే పూర్తి సంఘము ఆరాధన టైంలో కనపడినప్పుడే అప్పుడు ఏమైనా ప్లాన్ చేద్దాం. ప్రార్థన చేయండి. రండి మన భాగంలోకి. కొలసీలు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడంటే, మొదటి వచనంలో మీరు క్రీస్తు నందు లేపబడిన వారైతే, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. ఎందుకు వెతకాలి? క్రీస్తు కూడా, యేసుక్రీస్తు ప్రభు వారి మరణ పునరుత్థానంలో మనం పాలు పొందినాం. బాప్తిసం పొందిన నీవు నేను ఆయనతో కూడా పాతి పెట్టబడి తిరిగి లేచినాం. ఈ పునరుత్థాన శక్తి ఎవరైతే ఎరుగుతారో ఆయన పిల్లలైన వారందరికీ కూడా విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వారందరూ కూడా క్రీస్తు కూడా లేపబడిన వారే. ఇప్పుడు నీవు నేను కూర్చున్న మనం అందరం కూడా క్రీస్తుతో కూడా లేపబడిన వారం. మనం ఎవరికైతే ఆ విశ్వాసం ఉందో వారి జీవితం ఎలా ఉంటుందంటే వారు పైన ఉన్న వాటిని ఎదుగుతారు. ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టరు. అందుకని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, భూమి మీద కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ ధనం ఏమంటుంది అంటే ధనాన్ని కూర్చోవద్దని కాదు, అక్కర్రాంది. దాని అర్థం ఏంటంటే భూమి మీద మీకు అక్కరున్న వాటికే ధనాన్ని కూర్చోవద్దని కాదు. దాని అర్థం భూమి మీద మీ కొరకు 6:34 గంటలు చదవమ్మా. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఎందుకు కూర్చుకొనవద్దు? ఇక్కడ చిమ్మటి అన్నిచ్చి ఇంకేందమ్మా తుప్పు కూడా తినేస్తుందంట. దేవునికి అక్కర్రాని అన్నీ కూడా ఈ లోకంలో వ్యర్థము. దేవుని కొరకు ప్రాకులాడితే ఈ లోకంలో ఉన్నతమైన స్థానంలో ఉంటావు. భూ సంబంధమైన వాటి మనసు పెట్టుకుంటే లైఫ్లో మనం ఏం సాధించలేము. భూ సంబంధమైన ఈ లోకము ఏమైందంటే పంచభూతములు మిక్కిలి వేండముతో లయమైపోతాయి. భూ సంబంధమైన అన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవడంబము ఇవి కొంతకాలం మట్టుకే. అయితే నీవు నేను క్రీస్తు కూడా లేపబడిన నీవు నేను ఉన్నతమైన ఉద్దేశం తండ్రి మన పట్ల కలిగి ఉన్నాడు. అందుకనే పైన వాటిని ఎత్తుకాడు. పైన వాటిని ఎందుకంటే దేవుడితో ఏం కింద వచ్చింది చదవండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఎవరు నమ్ముతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినమున శిష్యులకు వాగ్దానం చేసినాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. తండ్రి దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మను పంపినాడు ఈ లోకానికి. తండ్రి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఎవరైతే విశ్వసిస్తారో వారు పైన ఉన్న వాటినే వెతుకుతారు. అందుకనే పేతురు గ్రంథంలో చూడండి, మొదటి పేతురు 3:22. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమునున్నాడు. పేతురు కూడా అంటున్నాడు, అపోస్తలుడైన పౌలే కాదు, పేతురు కూడా దాన్ని చెప్తున్నాడు. ఆయన దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:34 కూడా చదవండి. రోమా 8:34. దేవుడి కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనను చేయువాడు ఆయనే. మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇలాంటి దేవుని మనం సన్మానించాలి. ఎందుకంటే ఈ లోకంలో శ్రమ కలుగును. ఆరాధన గురించినాం, దానియేలు లాంటి వారికే శ్రమ. ఎక్కడ నా పిల్లలు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని ఈ భూలోకం ఆశ్రయిస్తారో వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకూడదు అంటాడు భక్తుడు. అందుకని తండ్రి కుడిపార్శ్వమున నీ నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే ఆ యొక్క ఉన్నతమైన రాజ్యంలో నీవు నేను ఉండాలని తండ్రి దృక్పథం అది.
తండ్రితో కూడా నిరంతరం ఉండాలంటే తండ్రి వైపే చూడాలి, ఆయన్ని వెదకాలి. ఎందుకంటే ఆయన తన దేవుని కుడిపార్శ్వం ముందు ఆయన కూర్చుని ఉన్నాడు. ఎందుకని ఇన్ని పర్యాయాలు రాసింది ఈ వాక్యము? ఎందుకంటే ఒకరు రాస్తే మనం నమ్మమేమో. ఇంతమంది భక్తులు ఎన్ని పర్యాయాలు ఆపాదన రాశారు, కుడిపార్శ్వంలో కూర్చుని ఉన్నాడని. ఎందుకంటే ఎవరైతే నమ్ముతారో ఈ మాట, వారి జీవితాల్లో ఈ లోకంలో ఆశీర్వదింపబడతారు, లోకం ఇచ్చిన తండ్రితో కూడా ఆ యొక్క రాజ్యంలో ఉంటారు. అందుకని ప్రకటన గ్రంథంలో ఉంటుంది, దేవుడు ఏందంట పరలోకంలో, దేవుడు ఎలాగుంటాడు చెప్పండి? పరలోక రాజ్యంలో దేవుడు ఏ విధంగా ఉంటాడు చెప్పండి? దేవుడు ఏ విధంగా కనపడతాడు పరలోక రాజ్యంలో? 21 అంటాడు చూడండి, ప్రకటన గ్రంథము. యోహాను చూస్తున్నాడు, 20 దేవాలయంనై ఉండని అంటాడు. ఎన్నో వచనం అది? 22. ప్రకటన 21, 22. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఈ త్రిత్వమైన దేవుడు దేవాలయమై ఉన్నాడు. ఆయనలో నువ్వు నేను ఉండాలంటే, పరలోక రాజ్యంలో నీవు నేను ఉండాలంటే ఆయన్ని వెతికే వారంగా ఉండాలి. తండ్రి కుడిపార్శ్వమున మన కొరుకున్నారనే విశ్వాసం ఈ లోకంలో కలిగి ఉండాలి. అప్పుడే నా జీవితాలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. వ్యక్తిగతంగా కానీ, సంఘంలో కానీ, నువ్వు నేను చేసే పని ప్రదేశాల్లో దేవుని ఘనపరచాలి, దేవుని నామమును మనము వెల్లడిపరచాలి. ఏదో సందర్భంలో దేవుని కొరకు మనము వారికి స్వార్థ ప్రకటించాలి. ఇలాంటి నశించిపోతారు. నా బాధ్యత ఏంటంటే, నువ్వు నేను దేవుని నమ్ముకున్నాము. ఆ దేవాలయం అనేటువంటి క్రీస్తు ప్రభువారిలో యుగయుగం నుండి ఆ రాజ్యంలో నువ్వు నేను ఉండాలంటే ఆయన పిల్లలుగా ఉండాలి. అందుకనే శిష్యులతో అంటాడు, మీరు సర్వలోకానికి పోయి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించండి. నమ్మినవాడు రక్షింపబడతాడు. ఏ విధంగా నువ్వు నేను రక్షింపబడినామో వారు కూడా రక్షింపబడాలి. ఆ యొక్క నాశనానికి, నరకానికి ఉగ్రత పాలయ్యే వారిని నీవు నేను ఆయనలోకి తీసుకొని రావాలి. అందుకని యోహాను సువార్తలో తిరిగి అంటాడు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14:20. నేను నా తండ్రి యొద్దను మీరు నా యందును నేను మీ యందు ఉన్నామని ఆ దినమని ఎరుగుతారు. ఇప్పుడు ఎవరైతే మనం విశ్వసించమో ఆ దినమని ఎవరు ఎరుగుతారు? అయ్యో నేను నమ్మకపోతేనే తండ్రి మన కొరకు కుడిపార్శ్వం మంది కూర్చున్నాడని నమ్ముకున్నాము, కానీ ఎవరికి రక్షణ పొందిన వారి గురించి చెప్తున్నాడు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. 14 స్టార్టింగ్ అంటే, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. 2వ స్థలంలో మీరు ఉండాలంటే వీటిని విశ్వసించాలి. తండ్రి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని, అప్పుడు మనం ఆశ్రయింపబడతాం. ఎఫెసీ రాసిన పత్రికలు అంటాడు 1:3 చూడండి, ఎఫెసీ 1:3. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును కాదు, అనుగ్రహించినాడు దేవుడు. అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాన్ని మనము గట్టిగా పట్టుకోవాలి. నీ కలిగిన దాన్ని చేపట్టుము, జాగ్రత్త విడిచేదేమేమో జాగ్రత్త పడాలి. పర సంబంధమైన ఆశీర్వాదం అనుగ్రహించినాడు దేవుడు. అందుకనే బుద్ధిమంతుడైతే పరమునకు పోవు జీవమార్గమును, సామెతలు 15:34 చదవండి. సామెతలు 15:30 బుద్ధిమంతుడు. 24 కిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? పరమునకు పోవు జీవమార్గమును నడుచుకుంటాడు.
ఆశీర్వాదమును వదిలిపెట్టుకోడు. అది ఆశీర్వాదం. తండ్రితో ఉండటమే ఆశీర్వాదము. ఈ లోకంలో నీకు ఏదో ఉంటే ఆశీర్వాదం కాదు. క్రీస్తు లేని జీవితం ఏంటంట? నిష్ప్రయోజనము. యేసుక్రీస్తు ప్రభువారే నిత్య జీవము. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వసించి ప్రతి వాడును చెప్పండి నశింపక నిత్య జీవం పొందినట్లు అలాగనే నిత్య జీవం అనుభవించిన అంటాడు. ఏ రెఫరెన్స్ అది? ఏ భేదం లేదా? రెఫరెన్స్ ఏంది అది? నిత్య జీవం అనుభవించని అంటాడు. సరే, ఇక్కడ ఏమంటున్నాడు సామెతలు? బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడు? పరమునకు పోయి జీవ మార్గమును బుద్ధిమంతులుగా నడుచుకోవాలి. బుద్ధి లేక ప్రవర్తించినామంటే నరకానికి వెళ్ళిపోతాం. దేవుడిచ్చిన రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని కొరకు జీవించే వారం ఉండాలి. ఎక్కడ పోయినను ఆయన నామమును గొప్ప చేయాలి. ఎందుకంటే తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే సామెతలు ఇంత పెద్ద జ్ఞానం కలిగిన వాడు పరమునకు పోయి జీవమార్గము. అందుకనే దావీదు అంటాడు 16 దావీదుల్లో. దావీదు కీర్తన చూడండి, 16 కీర్తన 11వ వచనం. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు, జీవమార్గంలో నడిపెదవు. ఎవరైతే బుద్ధిమంతులు ఉంటారో వారు జీవమార్గంలో ఉంటారు. ఆయన కుడి చేతిలో ఉన్న నిత్య సుఖములు అనుభవిస్తారు. ఎవరైతే తన వారు ఉండరో బుద్ధిహీనులుగా ఉంటారో వారికి సుఖం ఉండదు. భూలోకంలో కూడా, పరలోకం ఎట్లా పోరు, భూలోకంలో కూడా సుఖం ఉండదు. అందుకనే దావీదు అంటాడు, జీవమార్గం నీవు నాకు తెలిపినావు, నేను రక్షింపబడిన నా దేవుని సంఘంలో ఒలివ మొక్కవలే ఉంటా. 139లో అంటాడు. 139 కీర్తన చూడండి, 139:24. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదని చూడుము, నిత్య మార్గమున నడిపింపు. ఒకవేళ నీకు ఆయాసము కలిగించి నేను దూరం అయిపోతానేమో, అయ్యా నీ మార్గంలో నన్ను నడుపు, జీవము కలిగిన మార్గము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నేను మార్గము సత్యము జీవమై ఉన్నాను, నా దారి తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. యేసుక్రీస్తు ద్వారా తండ్రి కుడిపార్శ్వమైన కూర్చున్నాడు. ఆయన ద్వారానే మనం పరలోక రాజ్యం చేరగలం. అందుకనే పౌలు అంటాడు, మన పౌరస్థితి ఎక్కడ ఉందంట? పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు చదవండి 3:20 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. అది పైన దాంట్లో వెతకటం అంటే దేవుని కొరకు కనిపెడతాము, దేవుని వారుగా ఉంటాము. దేవుడిచ్చిన మార్గము రక్షణను మనము దాంట్లో నిలిచి ఉండాలి. అందుకని కీర్తనగాడు కూడా అదే అంటున్నాడు, అయ్యా నీ మార్గంలో నన్ను నడుపు. నీవు నా మార్గం కనుక నీ మార్గంలో ఉన్నట్లయితే నేను ఎటు తొలగిపోను. లోకంలో మనకి శ్రమ వచ్చినప్పుడు మార్గము విడిచిపెడతాము. క్రైస్తవులు ముఖ్యంగా చిన్న ఏదొచ్చినా కూడా మనము దేవుని మర్చిపోతాం. అదే హైందవ సహోదరులు ఏం చేస్తారు? రకరకాల మార్గాలు అన్వేషిస్తారు. ఆడిగిపోతే ఏడకపోతే. క్రైస్తవులతో అయితే సింపుల్, ఒకటే దేవుడు కాబట్టి నమ్ముకున్న దేవుడిని విసర్జిస్తాం. పౌరస్థితి అలాగున్నాయి. పౌరస్థితి అంటే ఎంతో ఉన్నతమైనటువంటి స్థానం. అది మన సిటిజన్షిప్ ఎక్కడ ఉందంట? పరలోకమందు ఉంది. ఆ పరలోక రాజ్యం గురించి మనం ప్రాధేయపడాలి. మన ఆరాటం అంతా కూడా దేవునితో ఉండాలని. కొంతకాలం ఈ లోకంలో ఉంటున్నాము, యాత్రికులం, మనము పరదేశులము. వచ్చినాము, వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఎక్కడికి వెళ్ళాలి చనిపోతే? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, నేను నా తండ్రి వద్దకు, మన తండ్రి అయిన దేవుడి దగ్గరకు మనం వెళ్ళొద్దా? వెళ్ళాలన్నా లేదా?
చదవండి. ఫిలిప్పి 4:8. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకునుడి. చాలమ్మా. నీకు నాకు దేని మీద ఉంచుకోవాలంట మన ధ్యానం దేని మీద ఉండాలంటే ఏవి న్యాయమైనయో, ఏమి సత్యమైనయో, ఏవి మాన్యమైనయో, ఏవి పవిత్రమైనయో, ఏవి రమ్యమైనయో, ఏవి ఖ్యాతి గల వాటి మీద ధ్యానం ఉంచుకోవాలి. లోకం మీద ఉన్న వాటి మీద కాదు ధ్యానం. ఆశ్రయించే దేవుని మీద మనము ఇవన్నీ కలిగి ఉంటే దేవుని ఆశ్రయం. అందుకనే ఎఫెసీ 1:3 అంటాడు, మీరు ఏమన్నాడు అక్కడ 1:3లో, ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదమును మీకు అనుగ్రహించెను. అందుకనే గలతీయులకు రాసిన పత్రికలు అంటాడు 3వ అధ్యాయంలో చూడండి, గలతీ 3:7 ఒక మాట అంటాడు, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులను మీరు తెలుసుకొనుడి. చదవండి, కంటిన్యూ. కాబట్టి అందరు ఆశీర్వదింపబడరు. విశ్వాస సంబంధులేడా ఏం రాస్తున్నాడంటే పౌలు ఈ 9వ వచనంలో, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడరు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించాను. అన్యజనులు అంటే మనము. అబ్రహాము చెప్పినాడు, అన్యజనులు మన కొరకు ఆయన ఆశీర్వాదం ఉంచినాడు. రక్షింపబడినప్పుడు ఎఫెసీ 1:3 ఆశీర్వదించినాడు. అయితే ఆశీర్వాదము మనం ఉంచుకోవాలంటే ఇక్కడ ఏమంటాడంటే 9వ వచనంలో, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడతాం. ఎవరైతే ఆ విశ్వాసాన్ని మనము చేపట్టి ఈ క్రైస్తవ జీవితంలో ఆయన కొరకు ఏది పవిత్రమైనయో, రమ్యమైనయో, ఖ్యాతి గలవో వీటి మీద మనసు ఉంచితే వారే ఆశీర్వదింపబడతారు, అందరూ కాదు. 10 మంది అందరు పోటీల్లో పాల్గొంటే ఎంతమంది విన్ అవుతారు? ఒక్కరు విన్ అవుతారు. అయితే దేవుడు మనకి ఎంత అవకాశం ఇచ్చిందంటే కొత్త ఆట. ఏమాట? అందరూ పరిగెత్తాలి. అందరూ కూడా సింగరేణిలో ఉద్యోగం వచ్చినప్పుడు ఎట్లా స్టార్టింగ్ పరుగు పందెం పెట్టాను. ఎన్ని కిలోమీటర్లు? ప్రకాష్ అన్న అట్నే కొట్టినాడు ఉద్యోగం కదా. రన్నింగ్ చేసి ఇన్ని కిలోమీటర్లు ఉరకాలి ఇంత టైంలో అని. చాలామంది మధ్యలో పడిపోతారు. నేను అప్పుడు చూసిన, అక్కడ స్టార్ట్ అయింది, చాలామంది మధ్యలో పడిపోయారు. గుంపులే ఇట్లా లైను, మధ్యలో యాడ్ కాకుండా చూసుకోవాలి. కొంతమంది ట్రై చేశారు కూడా మధ్యలో కూడా దాంట్లో ఆటానికి. అవునన్నా రాలేనా? మధ్యలో కూడా యాడ్ కావడానికి చూశారు దొంగతనంగా. వాళ్ళే పిచ్చోళ్ళ గవర్నమెంట్ వాళ్ళు. కొన్ని వదిలిపెడతారు కానీ కొన్నిటికాడ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది గవర్నమెంట్. ఎంతమంది అయితే అది క్రాస్ అయ్యారో వాళ్ళందరూ ఉద్యోగం ఆ పరుగు పందెంలో. ఈ లోకంలో కూడా ఇదే. దేవుడు అబ్రహాముకు సువార్త ప్రకటించినాడు. అన్యజనులందరూ ఆశీర్వదింపబడతారు. ఎవరు ఆశీర్వదింపబడతారు? కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో ఆశీర్వదింపబడతారు. గుర్తుపెట్టుకోండి, అందరూ ఈ విశ్వాసం కలిగి ఉండాలి. చాలా మందిలో విశ్వాసం లేని వారిని చూస్తాం మనం. అబ్రహాముతో ఎవరిన హాగర్ని మనకు గుర్తొస్తుంది. హాగర్ ఏం చేసింది? 16వ అధ్యాయం ఆదికాండంలో శారా కింద దాసి ఆమె. అబ్రహాం ఇంట్లో ఒక పని కత్తె, ఒక దాసురాలు ఉంటుంది. ఇంట్లో పని చేయాలి, యజమానురాలి మాట వినాలి. అబ్రహాము సంతానం లేదు,
అబ్రహాము సంతానం లేకపోతే దాసితో తన భార్య సమ్మతంతో దాసితో పోయినప్పుడు ఆమె గర్భవతి అయింది. ఎవరు? హాగర్. గర్భవతి అయినప్పుడు ఏం జరిగింది? యజమానురాలు ఏమైందంట? నీచంగా కనపడిందంట. శారా పెడితే తినే ఆమె ఇంత పడేస్తే తింటున్నాడు చూసిరా. శారా పడేసిన మెతుకులు తిని బ్రతకాలి. అలాంటి యజమానురాలు ఎట్లయిపోయిందంట? నీచంగా కనపడిందంట. కడుపు నిండిదంట. ఏమైందంట? కళ్ళు కనపడబట్ట కదా. వీడి కళ్ళు నెత్తి మీద ఉన్నారంటారు. అలాంటి పరిస్థితి అయింది హాగర్కు. అయితే అబ్రహాము చెప్పుకుంది, అబ్రహాం అని నీ ఇష్టం వచ్చింది చేసుకో సార్, టైం లేదని నేను చెప్తున్నా, నీకు ఇష్టం వచ్చింది చేసుకోమంటాడు. అబ్రహాం చెప్తాడు, వెళ్ళగొడతాడు. వెళ్ళగొడితే ఏం చేసింది ఆమె? వెళ్ళగొడితే ఏం చేసింది? చదువుదామా? సరే, వెళ్ళగొడితే ఏం చేసింది? ఆడ దేవుని దూత ప్రత్యక్షమై ఏమంటే, నువ్వు నీ యజమానురాలి చేతి కింద అణిగి మణిగుండు, ఆశీర్వదింపబడతావు. పోయింది. కొంతకాలం యాక్షన్ చేసింది. బిడ్డను కంది. ఎవరిని కంది? ఇస్మాయిల్. చెప్పింది, నువ్వు కుమారుని అంటావు, వాడు అడవిగాడిది లాంటివాడు. ముందే చెప్పింది, ఏదో మంచి సత్పురుషుడు పుడతాడని కాదు, వాడు అడవిగాడిది లాంటివాడిని అంటావు నువ్వు అని చెప్పింది ముందే. ఉందా? 16వ అధ్యాయం చూడండి, ఆదికాండము ఉందా? అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు, అతడి అందరికంటే అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయి. నేటి వరకు అదే అప్లై అవుతుంది ప్రస్తుతం. భయంకరమైన సిచ్యువేషన్. ఎవరి మాట విన్న కుమారుడు అడవిగాడు లాంటి వాడు పుడతాడు. అయితే నువ్వు పోయి అణిగిమణిగి ఉండు. మన సందర్భం అది. అణిగిమణిగి ఉంటే మళ్ళా అణిగిమణిగి ఉందా? కొడుకుని పెంచలే చక్కగా. తర్వాత శారా గర్భవతి మరా అంటది, ఇస్సాకును అంటది. ఇస్సాకుని ఏం చేసిండు? 21వ అధ్యాయం వచ్చేవారికి ఇస్సాకు పుడతాడు. 21 వరకు వచ్చేవారికి ఇస్సాకు పుడితే ఇస్సాకు ఏం చేస్తాడు? ఆ ఇస్మాయిల్ ఏం చేస్తాడు? పరిహసిస్తాడు. వాడిని ఏం చేస్తాడంటే ఎగతాళి చేస్తున్నాడు. ఏం నేర్పింది హాగరు కుమారునికి? అయ్యో, మన యజమానుడు సన్మానించాలి, గౌరవించాలి. పెద్దల్ని మనము సన్మానించాలి. మన యజమానులు, మన అధికారులు మనం గౌరవించాలి. అబ్రహాము కలిగిన విశ్వాసము వారే ఆశీర్వదింపబడతారు. కానీ ఇస్సాకుని పరిహసించినాడు ఇస్మాయిల్. తద్వారా ఏమైంది? వెళ్ళగొట్టబడినాడు. అప్పుడు కొంచెం బాధపడతాడు అబ్రహాం వెళ్ళగొడతాను. ఎందుకంటే ఇంతకాలము కాపురం చేసింది కదా దాసురాలు అయినప్పటికీ. ఫస్ట్ వెళ్ళగొట్టమంటే నీకు ఇష్టం వచ్చినట్టు చేయమంటాడు 16వ అధ్యాయంలో. 21వ వచ్చిన అధ్యాయం చదువుకోండి ఆదికాండంలో. కష్టంగానే పంపుతాడు అబ్రహాం. వెళ్ళగొట్టబడతాడు. అంటే ప్రవర్తన మార్చుకోలేకపోయింది. ఆ స్వభావాన్ని మార్చేయచ్చు. అబ్రహాము కన్నాడు కాబట్టి, లేకుండా జనాన్ని నిర్మూలన చేసేవాడు దేవుడు. ఎందుకు అబ్రహాముకు విరోధి అయిన వాడిని అక్కడ పెంచాల్సి వచ్చింది? అబ్రహాముతో వాగ్దానం చేసినాడు. ప్రియులారా, ఇస్మాయిల్ వల్ల కూడా సంతానం, కాబట్టి ఆశీర్వాదం ఉండదు. జీవితంలో పోరాటాలు. అందుకనే ఇక్కడ పౌలు దాన్ని రాస్తున్నాడు. ఏమన్నాడు? అబ్రహాము సంతానము ఏమన్నాడు? చదవండి 9వ వచనము. కాబట్టి విశ్వాస సంబంధులే. అది విశ్వాస సంబంధులే. ఎవరైతే మనం అణిగిమణిగి ఉంటామో, దేవుని విషయంలో మన పరిహాసం లేకుండా ఆయన రెక్కలకి, అందుకనే దేవుడు తగిన కాలం ముందు మేము హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద ఎట్లుండాలంట? దీన మనస్కులుగా ఉండాలి. తద్వారా ఆశీర్వదింపబడతాం. 37వ కీర్తన చదవండి. కీర్తన 37:4. యెహోవాను బట్టి సంతోషించుము, నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. ఈ లోకంలో ప్రియులారా, ఎవరైతే మనం అన్ని జనులైన మనము విశ్వాసం కలిగి రోజు జీవిస్తామో,
ఆయన మన హృదయవాంఛలను ఎప్పుడు ఆయన చేతుల కింద, ఆయన రెక్కల కింద మనం ఎట్లుండాలి? దీన మనస్కులు. ఆయన మన మీద దయ పుట్టాలి. ఆయన మన మీద దయ పుట్టాలంటే మనకు దయ ఉండాలి. దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని కార్యములందు ఆసక్తులై ఉండాలి. ఆయన ప్రేమించేవారుగా ఉండాలి. ఆయన సంఘాన్ని మనము గౌరవించేవారుగా ఉండాలి. అందుకనే 1 పేతురు 3:9 ఒక మాట అంటాడు చూడండి. తొందర చదవండి, 10 నిమిషాలు ముగిస్తాను. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించాలంట. ఆశీర్వాదమునకు పిలువబడిన మనం అందుకనే పైన వాటిని వెతకాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. దూషణకు ప్రతి దూషణ చేయదు. ఎవరు పాపాన వాళ్ళే. తిమోతి రాసిన పత్రికలో అనుభవించినాడు. అలెగ్జాండర్ ఏం చేసినాడు? గొప్ప కీడు చేసినాడు కదా పౌలుకి. దేవునికి వదిలిపెట్టాలి. అందుకనే జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఆశీర్వాదంకు పిలువబడినాం మనము. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఆయన మందిరాన్ని ప్రేమించాలి. ఆయన యొక్క దేవుని స్థలమును ప్రేమించాలి. అందుకని అంటాడు 84:10 నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆవరణంలో ఒక్క దినం గడిపితే చూడండి, 1000 దినాలంటే 3 సంవత్సరాలు. ఒక్క దినము ఆయన సన్నిధిలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం అంట. గుర్తెరిగినామా? ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? మన తమ్ముడు అశోక్ కనపడిన ఒక ఆకేషన్లో అన్న ప్రతి వారము హైదరాబాదు ఇలాంటి ఇల్లంది అటు ఇటు అక్కడ సంఘానికి వెళ్తే ఎక్కడ పోయినాను దేవుని ప్రజలు వచ్చినారు. ఆదివారం కాబట్టి ఎందుకు వచ్చారు చుట్టాలింటికి? అక్కడ కొంతకాలం గడపచ్చు కదా, కొంత సమయము సంతోషించవచ్చు కదా. కాదు, దేవుని మందిరము గొప్పతనం ఎవరైతే గుర్తెరుగుతారో ఒక్క దినం గడపట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే ఒక్క దినము దేవుని మందిరానికి వస్తే 3 సంవత్సరాలు. అంటే ఆయన చెప్పినాడు, ఆయన ఊహ అంతకంటే విలువైంది. యుగయుగంలో ఉండే రాజ్యము ఎంత ప్రాముఖ్యం. సమయం అయిపోయినా కూడా ఎంప్లాయీస్ అయినా కూడా వస్తున్నారు. తాడు కృష్ణబాబు అని వస్తున్నాడు కొత్తగా. ఎంతో ప్రైవేట్ కంపెనీలు ఎంతో బాధ్యత. మనలా కాదు, పోయి మనం చేసుకోవచ్చు, మనం చేసుకోకపోవచ్చు. ఆయనను దేవుని మందిరము దేవుని మందిరం చూడాలని చదవం. ఇంకోసారి 84:10 నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద చూసినారా ఎంత ఇష్టం చూడండి. అలాంటి వారు ఆశీర్వదింపబడతారు. లోకంలో ఉన్నతమైన స్థానములు ఉంటారు. నువ్వు పెట్టినాడు ఎల్లా నేతిలో పడుతుంది. నేను ఒక వాక్యం నేను చూస్తున్న యూట్యూబ్లో. ఒక ఆయన ప్రార్థన చేస్తే, ప్రభువా నాకు చాలామంది తెలుసుంటుంది జోక్, ప్రభువా నాకు అందరి కార్లు ఉన్నాయి, అందరిలాగా కాదు, నాకు పెద్ద కారు కావాలంట, పెద్ద ఇంత పొడుగు ఉండాలంట, పెద్ద బండి కావాలి, ఎప్పుడు పెద్ద సంచి కావాలంట, డబ్బు సంచి నా దగ్గరే ఉండాలి, ఎప్పుడు ఆడ మనుషులందరూ ఆడపిల్లలందరూ నా చుట్టూ ఉండాలని కోరుకున్నాను. వాడు కొత్త కొత్త పాప దేవుడి సంగతి తెలియదు వాడికి. సరే వీడు ఇంత కోరిడు కదా అని దేవుడు ఇచ్చిండట. ఏది ప్రభువా? వాడు అది అనుభవిస్తూనే ఉన్నాడు. ఆశీర్వాదం ఇచ్చాడంట దేవుడు. అనుభవిస్తూ ఉన్నాడు కానీ ఇంకా ప్రార్థన చేస్తున్నాడంట. ఏది ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నా ఇట్లా అనిపించాడా? ఇప్పుడు నువ్వు ఉన్నది అదే స్థానం రా. వాడు కండక్టర్ అంట. పెద్ద బస్ అంటే ఆర్టీసీ బస్ ఆడి చేతిలో ఉంది. వాడు చేసేది కండక్టర్ ఉద్యోగం ఇచ్చిండంట. డబ్బు సంచి ఎప్పుడు వాడి దగ్గర ఉంది. ఇప్పుడు అంతా ఆడవాళ్ళు అక్కోళ్ళు, ఇప్పుడు అంత అక్కోళ్ళు చుట్టే ఉన్నాడు వాడు. ఏమన్నా తీరిందా? ఏం లేదు. ఎక్కడ ఉన్నారంటే అక్కడే రాదు. మనం ఎట్లుండాలంటే గుంతెమ్మ కోరికలు కోరకూడదు. ఇప్పుడు నాకు కారు నడపరా అనుకో, ప్రభా నాకు కారు ఏం చెప్తావు? సచ్చితాను కారు దేని గురించి చెప్తావు? ఎవడన్నా వచ్చి నడిపితే పోతాడు కదా.
కదా. ఎవరైనా నడిపితే తప్ప ఎందుకు? దాంట్లో డ్రైవర్ని పెట్టే కెపాసిటీ ఉంటే చేయొచ్చు. ప్రభు ఇట్లా అడుగు, ప్రభు నాకు డ్రైవింగ్ రాదు, కానీ నేను డ్రైవర్ని పెట్టుకొని నడిపేంత స్తోమత గల ఇదని. కోరికలు ఎట్టుండాలంటే అగు మాత్రం ఉండాలి మనకి. ఏనాటి బత్యము ఏం చేసినట్టు ఇస్తాయಲ್ಲ మన ఎక్కువ తీసుకెళ్తే ఏమైందంట, అపూర్వం వలె అట్లా ఉంటుందంట ఆహారము. అది ఎక్కువ పెట్టుకుంటే కక్కుర్తి పెట్టి లైట్లు ఆకలైతే లేచి తిదామని పెట్టుకుంటారు కొంతమంది. నైట్లో ఆకలైతే అన్నం ఉంచు, నైట్లో ఆకలైతే నైట్లో తిట్టలేదు. అట్లా కొన్ని ఇళ్ళల్లో ఉంటుంది కదా. నేనే ఉదాహరణ. అన్నం గిన్నె ఖాళీ కనపడదు, ఎప్పుడు తింటానో తెలియదు, టైం లేదు చేయలేదు, ఆకలినప్పుడు తినాలి కదా. మన్నా అట్లా కాదు, నీకు ఎంత కావాలంత దేవుడు గురిపిస్తాడు ఉదయకాలం వరకు. నీకు కావలసినంతనే తీసుకోవాలి, ఎక్కువ తీసుకుంటే ఏమైందంట, మురిగిపోతుంది, కంపు కొడుతుంది, దేవుని కట్టడది. ఎందుకు? దేవుడు అనిపించింది కదా, ఖరాబ్ అవుతుందా? అవుతుంది. అందుకని దేవుని ఆశీర్వాదము అలాంటిదే. అది ఎవరికి ఇస్తాడో వారికే ఇస్తాడు. అందుకనే మనము నిలకడగా ఉండాలి. బెతస్దా అనే కోనేరు దగ్గర వాడు 30 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అబ్రహాం ఇంట్లో హాగర్ ఎన్ని సంవత్సరాలు ఉంది? ఏం నేర్చుకుంది? దేవుని మందిరానికి వచ్చి ఏం నేర్చుకుంటున్నాం? పైన ఉన్న వాటినే వెతకాలి. తండ్రి కుడిపార్శ్వమున దేవుడు కూర్చొని ఉన్నాడు. అందుకని ఆశీర్వదించబడటానికి అందుకనే దేవుని మందిరంలో ఉండాలని ఆశపడాలి. దేవుని కొరకు మనం జీవిస్తే ఆయన ఆశీర్వాదం ఎట్లా వస్తుందంటే నీ మీదకి ఇట్లా గుంపుగా వస్తుంది. భూలోకాన్ని నోటితో కలగజేసినాడు దేవుడు. సమస్త సృష్టిని కలుగునుగా కంటే కలిగింది. నీ నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎంత ఉన్నతమైన ఉద్దేశం మన పట్ల కలిగి ఉన్నాడు. మన ఆశీర్వదింపబడాలని లోకంలో ఈ నా బిడ్డలు నా కొరకు ఎదురు చూసేవారికి ఉండాలి. పైన వాటి మీద మనసు పెట్టుకోవాలి. ఉన్నదా దేవుని మందిరం గురించి నా ఆరాటం. 94 కీర్తన ఒక మాట ఉంది చూడండి. 94లో 92:13 92 యెహోవా మందిరంలో నాటబడిన వాడై దేవుని మందిరం నాటబడాలి. అస్థిరంగా ఉండకూడదు, స్థిరమైన పునాది కలిగి ఉండాలి. వర్ధిల్లాలంటే దేవుని పట్ల ఎట్లుండాలంటే మన సంకల్పము దృఢంగా ఉండాలి. నేను ఆ దేవుని కొరకు ఈ విధంగా ఉంటా, ఒక దృఢ సంకల్పం కలిగి ఉండాలి. అందుకనే ఆ భక్తుడు ఆ విధంగా అంటున్నాడు. 27వ కీర్తన చూడండి, 27:4లో యెహోవా యొద్ద ఒక వరం అడిగిండు, దానిని నేను ఎగుర్చున్నాను. ఏందా వరము? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు అంట. ఒక దినం కాదు, నేను నా జీవితకాలం అంతయు యెహోవా మందిరం ఎదుట ఎంత. అందుకనే రాజుగా చేయబడ్డాడు. గొప్ప రాజు, ఒక గొర్రెలు కాసుకునేవాడు గొప్ప రాజుగా చేయబడినాడు. ఎందుకంటే ఆయన హృదయంలో ఇలాంటి ఆశ. ఒక చోట అంటాడు ప్రదక్షిణలు, ఈ 122లో అంటాడు, యెహోవా మందిరంకు వెళ్ళేదామని జనులు నాతో అన్నప్పుడు నాకు సంతోషం. చూసినారా? దేవుని మందిరం నింపబడాలి.
దేవుని మందిరము అకారణముగా మనము ఆప్షన్ చేయకూడదు. పోయిన వారం చాలా తక్కువ ప్రజెంట్ ఉంది. ఎటుపోయినామంటే కారణం లేదు. చిన్న జ్వరం వచ్చిన ఇంట్లో అనుకుంటాం. మమ్మల్ని చూస్తున్నారు కదా, ఏనాడైనా ఆదివారం కనపడకుండా ఉన్నావా? ఎక్కడ పోయినా కూడా ఆ సంఘంలో కనపడతాం. ఎన్ని ఉండొచ్చు, జ్వరం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఎంత జ్వరము మనిషిని చంపేస్తుందా చెప్పండి? జ్వరం అని ఏనాడు దుప్పటి కప్పుకొని పండుకోలేదు. దేవుని యొద్ద ఉండాలని ఆశ ఉండాలి. పౌలు ఆశ ఏంటంటే ఇశ్రాయేలు అందరూ రక్షణ పొందాలని ఆయన హృదయాభిలాష. దేవుని మందిరంలో దేవుని సేవకులుగా సంఘంలో బాధ్యత కలిగిన ఆశ ఏంటంటే ప్రతి వారు ఆయన సన్నిధిలో ఏం చేయాలంటే దాఖలా కావాలి. ఒక అంటాడు ప్రదర్శనలు చేసేదని అంటాడు కీర్తనకారుడు. గుర్తుందా రెఫరెన్సు? ఇదే 26 చూడండి, 26:6 ఈ కీర్తన 26:6 నిర్దోషినని కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణలు. బలిపీఠం చుట్టూ చేయాలి ప్రదక్షిణలు అంటే దేవుని మందిరం చుట్టూ. ఏ పని ఉన్నా కూడా పని లేనప్పుడు అక్కర్లేదు. అవసరానికి పనికిరాంది ఎందుకు కదా? దేవునికి మనం ఉపయోగపడాలి. ఇదే పైన వాటిని వెతకటం అంటే. దేవుని మందిరం మీద మన దృష్టి ఉంచాలి. దేవుని కొరకు మనము ఆరాటపడాలి. దేవుని మందిరం చూడాలి. దేవుని ఆలయంలో నివసించాలి. నా దేవుని మందిరంలో నేను ఒక ఒలివ చెట్టు వలె నేను ఉండాలి. యెషయాలు అంటాడు 38లో ఒలివ చెట్టు వలె అంటాడు. సమయం లేదు. అందుకనే దావీదు మహారాజుకి నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ అంటాడు. చదవండి దినవృత్తాంతములు 29, మొదటి దినవృత్తాంతములు 29 మరియు 3. నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం తెచ్చిదను. ఓ రాజు ధనాగారంలోంచి ఇచ్చింది కాకుండా, గవర్నమెంట్ పరంగా ఇచ్చింది కాకుండా సొంతగా దేవుని మందిరం కొరకు వెచ్చించేవాడు ఉన్నాడు. అది ఇష్టం అంటే దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. అది నాకు విచిత్రం అనిపిస్తా మాట, మక్కువ చేత. ఇష్టము కంటే ఎక్కువైన పదం అది. ఉందా దేవుని మందిరం గురించిన ఆరాటం? ఉందా? మక్కువ ఉందా? చెప్పండి. 6 నుంచి 10 దాకా చదివితే ఆయన సమకూర్చింది ఉంటుంది. తూచ సత్యముగానంత దేవుని మందిరంలో దేవుని కొరకు ఒక దాని కొరకు ప్రకటన చేస్తే మనము చల్లం లేని వారం ఉంటాం. మక్కువ లేదు దేవుడంటే ప్రేమ ఉంటే దేవుని కొరకు మనము సమస్తమును వెచ్చించేవారం ఉంటాము. దావీదు మహారాజు అంటాడు నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ. నిజంగా ఇశ్రాయేల్ ప్రజలు మనం దేవునికి అవిధేయులని చదువుకుంటున్నాం, కానీ వారికి ఎంత మనస్సు తెలుసా? ఒక సందర్భంలో అహరోను అంటాడు మాకు ఆరాధించడానికి ఒక దూడను కావాలని. ఏం చెప్తాడు అహరోను అప్పుడు చెప్పండి? దేంతో తయారు చేసిన దూడని? ఎక్కడిదా బంగారం? చెప్తాడు మీరు మీ చెవులుకున్న బంగారు పువ్వులని తీసుకురమ్మంటే తీసుకొచ్చి మొత్తం వేసేసారు. అందరూ వేసేసారు. ఏముంది ఆ అరణ్యంలో వాళ్ళ దగ్గర? అది తప్ప ఏం లేదు. వారి సాక్రిఫైస్ ఎంతో గొప్పది. అవిధేయుల నుండి వారు మరణాన్ని పాలైనారు, కానీ వారి సమర్పణ విషయంలో వారు ఎంతో. అందుకనే మందిరం నిర్మాణ విషయంలో కూడా ఎట్లా తెచ్చిచ్చారంటే మీరు చదువుకోండి కొన్ని భాగాలు. అది ఎట్లాంటి వద్దనగా తెచ్చిచ్చారంట. మొన్న బైబిల్ స్టడీలో అని చెప్తూ వచ్చినాడు. ఎవరు? హిజ్కియా కాలంలో
వాళ్ళు తిన్న తర్వాత కూడా చదవడం ఆ సందర్భం హిజ్కియా ఇదే దినవృత్తాంతంలో చెప్పండి అన్న. 2వ దినవృత్తాంతములు 6 అన్న. 2వ దినవృత్తాంతములు 31. 5 నుంచి ఉంది ఇక్కడ యాజకులు తిన్న తర్వాత 6వ వచనం చదవండి. 31:6. యూదా పట్టణములలో కాపురమున ఇశ్రాయేలు వారును యూదా వారును ఎద్దుల్లోను గొర్రెలలోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితమైన వస్తువుల్లో 10వ వంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చిరి. వారు 3వ మాసమందు కుప్పలు వేయని ఆరంభించ 7వ మాసమందు ముగించినాడు. 3వ నెల నుంచి 7వ నెల దాకా ఎత్తనే ఉన్నారు కుప్పలు. హిజ్కియాను అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూసి యెహోవాకు స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలును దీవించిరి. 10వ వచనం చూడండి. యెహోవా మందిరంలోని జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశ్రయించినంత చూసినారా? యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలిందని. తిన్న తర్వాత ఏమైందంటే 10వ వచనంలో సమృద్ధి కానుకలను తెచ్చడం మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసిన చాలా మిగులుచున్నది. 3వ నెల నుంచి కుప్పలు కుప్పలు తెస్తున్నారు, కానుకలు వేస్తూనే ఉన్నారు. 6వ నెల దాకా వేస్తూనే ఉన్నారు. లెక్క పెట్టడం కాలేదు. ఎందుకంటే ఆశీర్వదింపబడిన ప్రజలు ఆ విధంగా ఉంటుంది. ఎవరైతే దేవుని ఆశీర్వాదం అనుభవిస్తున్నారో ఉన్నతమైన ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారో, అందుకనే మీరు పైన వాటిని ఎతకాలి. ఈ ప్రజలు అలాంటి ప్రజలు, అందుకనే వారు దీవింపబడినారు. అన్యజనులని నీకు నాకు గలతీ 3లో చదువుకున్నాం కదా, ఆశీర్వాదం కలగాలంటే ఈ లోకంలో నీవు నేను జీవించినంత కాలము దేవుని కొరకు డబ్బులనే కాదు, ప్రతిదీ ధనము, దేవుని మందిరం, అదే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళ ద్వారా పని జరుగుతుంది. అయితే నీ నా వంతుగా నీ నా ధర్మం ఏంటంటే ఇది అనుసరించాలి. ప్రతి వారు దేవుని మందిరంలో దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి. అందుకనే సామెతలు 3:9, 8 ఒక మాట ఉంది. చదవండి తొందరగా, ఒక భాగం చదువు ముగించుకుందాం. 3:8 మీరు ఆబడి అంతట్లో ప్రథమ ఫలమును, రెండోది మనకు కావాలి, నీ ఆస్తిలో భాగం ఇవ్వాలి. రాబడి ప్రథమ ఫలం ఇస్తున్నా తప్పదు, ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎంతో కీడు, ఎంత అపాయం. రెండోది ఏంటి? నీ ఆస్తిలో భాగములు ఇవ్వాలి. ఇస్తే ఏమైంది? అప్పుడు యెహోవాను కనపరిచినట్లు. అందుకనే దావీదుకున్న మక్కువ అది. ఆ విధంగా లేకపోతే వాళ్ళు ఉన్నారులే, వీళ్ళు ఉన్నారులే, వాళ్ళు ధనవంతులు, వీళ్ళు ధనవంతులు, వాళ్ళు ఉద్యోగస్తులు, లేదంటే వీళ్ళు అట్లనే దేవుని మందిరంలో ప్రతి వారు కూడా ఆయన కొరకు ఉపయోగపడాలి. ప్రతి వస్తువు ఆయన కొరకు వాడబడాలి. ప్రతి విశ్వాసి రక్షింపబడిన నువ్వు క్రీస్తువుల్లో లేపబడలేదా? పరలోక సంబంధమైన వరములో నువ్వు పాలు పొందాలంటే, రేపు తండ్రిని నేను చూడాలంటే, దేవుని ఆశీర్వాదం పొందాలంటే దేవుని మందిరం మీద మనకు మక్కువ ఉండాలి. లేదంటే దేవుని ఆశీర్వాదం రాదు. హగ్గయి 1:6 చదవండి. విస్తారంగా విత్తినను కొంచెమే పండిను, భోజనం చేయుచున్నాను, ఆకలి తీరక వెళ్ళది, పాలము చేయుచున్నారు. చదవండి. నాకు సంచి కావాలి. అక్కడ ఒక సంచి, మీ సంపాదనతో చిల్లి సంచిలో పోయిందంట ఇక్కడ. సరే, పనివారు కష్టం చేసి
దేవుని కార్యములకు మనం వెనకాడితే ఎట్లుంటుందంట? ఎట్లుంటుంది? జీతం ఎటు పోయిందో తెలియదు. ఎటు పోయిందో జీతం అంటే ఆ బస్ డ్రైవర్ దగ్గర పోతుంది, కండక్టర్ దగ్గర పోతుంది. పని చేసి సంపాదించిన జీతం అంతా యాడికి పోయిందనంటే ఉష్కాకి అంతే. దేవుని కొరకు ఇలాంటి హిజ్కియా కాలంలో ఎంత ఆశీర్వాదం, దావీదు కాలంలో ఎంత సమకూర్చిపోయినాడు సొలొమోను. ఆయన మందిరం కడతానికి అర్హత లేదు, కుమారుడు మందిరం కట్టాలని. భౌతికమైన మందిరం నేను చెప్పట్లేదు. వీటికి నువ్వు ఇచ్చినా నేను ఇచ్చినా, ఎవరు ఇకపోయినా ఎవరు ఇచ్చినా కూడా నడుస్తుంది. కానీ పరలోక సంబంధం ఆశీర్వాదం నువ్వు సమకూర్చుకోవాలంటే దేవుని కొరకు నువ్వు నీ ధనాన్ని వెచ్చించాలి, నీ యొక్క బలాన్ని వెచ్చించాలి. అనేక రోజు పనిచేస్తున్నా ఎంతో సంతోషం. దేవుని కొరకు మనము ప్రాకులాడాలి. దేవుని ఆశ ఒట్టిగా రాదు. ఆయన ఆశీర్వదించినాడు, కానీ ఆశీర్వాదం ఉందా? లేదు. ఉన్నవారికి బట్టి దేవుడికి స్తోత్రం. లేని వారి గురించి వారి మనస్సాక్షికే తెలుసు. పూర్వం అంట మా తాతలు ఏం చేశారంట? మా తాతలు నేతులు నాకిర్రట. గొప్ప చెబుతాం మా తాతలు నేతులు నాకిర్రు. ఇప్పుడు మనం ఏం నాకుతున్నాం? మూతులు నాకుతున్నాం. గొప్ప మాటలు చెప్తారు. మా తాతలు ఏం నాకిరట తెలియదు సామెతలు. అయ్యో, మా తాత మీసం మీదంట నిమ్మకాయ పెట్టిండట. ఏమి వచ్చింది నిమ్మకాయ పెడితే? ఏమొచ్చింది చెప్పండి? ఏమి రాదు. గొప్పలు చెప్పుకోకూడదు. మా తాతలు నేతులు లాగితే ఇప్పుడు నువ్వే లాగుతారా? బడాయి బాబులు మూతులు లాగుతున్నావు కదా. కురుస దేవుని కొరకైనా మక్కువ లేదు, ఇష్టం లేదు దేవుడు అంటే. ఎందుకంటే రికార్డు చేస్తున్నారు కాబట్టి అందరూ వినాలండి. మీరే కాదు బూతులు లాగేది, మళ్ళంటే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకనే మీ జీతం అంతా చదవమ్మా మాట మళ్ళా ముగిస్తా. పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్నాను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. ఎటుపోయిన జీతం అంటే ఎటో పోయింది. ఇటు సిట్టికి పోయింది, ఇటు పోయింది. చిట్టి పాటలు కట్టద్దు, చిట్టీలు కట్టవాకండి. బ్యాంకులో పెట్టుకోండి, పోస్ట్ ఆఫీస్లో పెట్టుకోండి. నెల బ్యాంకులో ఆర్డీలు ఓపెన్ చేసుకోండి, పోస్ట్ ఆఫీస్లో ఆర్డీలు ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఏ గ్రూపులో పోయినా కూడా ఆ వడ్డీలు కట్టలేసి వస్తారు, కొట్టుకొని. మా ఇంటికాడ ఒక ఆమె ఉండేది, చచ్చిపోయింది. మాకు ఇప్పుడు మనశ్శాంతి. ఎందుకంటే ఇటు పక్కన ఎప్పుడు నెల ఎంత పంచాయతీ అంటే ఆ బూతులు భూలోకాలు ఎక్కడ దొరకవు. అలాంటి బూత్ మాటలు, ఆ కోళ్ళు వాడే బూత్ మాటలు. అది విచిత్రమైన భాష. అది పెంతికోస్తులకు అర్థమైద్ది. ఆ బూతులు కొన్ని తెలుసు. అరే ఎంత భయంకరమైన బూతులు. నేను అడుగుదు, ఎప్పుడు చస్తావు నువ్వా? ఏంది బూతులమ్మా? తప్పదండి, ఏం తప్పదు. సమాజంలో ఉన్నాము, నోరెట్లుండాలి. ఎంత హైందవులైనా లోకంలో ఎంత గౌరవంగా ఉండాలి కదా. చెడ్డ మాటలు ఆ యొక్క గ్రూప్ మీటింగ్ పెట్టినప్పుడు ఎంత గ్రూపులు తప్పని కాదు నేను అంటాం. ఎలాంటి స్త్రీలు అమర్యాదగా నోటికి ఎట్లా దుర్భాష, అలాంటి వారితో సాంగత్యం ఉండకూడదు. అందుకని మొన్న అక్క అంటుంది, తమ్మి ఇంట్లో కిరాయికి క్రైస్తవులు కావాలంటది. ఎందుకంటే ఇవన్నీ అవిధేయమైన మాటలు ఉంటాయి. దేవుని భయం ఉండదు. నేను ఇట్లా వచ్చి కూర్చున్నామంటే దేవునికి భయం పట్టే, దేవుని ఆశీర్వాదం కావాలని, లోకం వదిలిపెడితే దేవుని రాజ్యంలో చేరాలని మన ఆశ. దేవుని మందిరానికి వస్తే నేను నా కుటుంబము ఆశీర్వదింపబడ్డాం. ఈ లోకంలో దేవుడు ఆశీర్వాదం మనకు సమృద్ధిగా ఉంటుందని వారికి ఆ భయం ఉండదు. భయంకరమైన బూతు మాటలు ఉన్నాయి. అందుకనే జీతము చిల్లి సంచిలో వేసినట్టు ఉంటుంది. 2:16 అంటాడు. 10 క్వింటాలు ఎత్తాడంట. ఎంత వచ్చిందంట రాబడి? 2 అధ్యాయం రండి, అదే ఆగే 2.
2:16 నాట నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంతా ధాన్యమే తేల్చున్నది. 20 కుప్పలంతా 20 క్వింటాల్ బియ్యమైతే ఎన్ని రావాలి? టన్నులు రావాలి. ఎన్నో టన్నులు. ఒక్క గింజ కొన్ని వేల గింజలు పండుతుంది కదా. ఇక్కడ ఎంత వచ్చిందంట? 20 గింజలు అయితే 10 గింజలు వచ్చినాయి. ఎంత ఆశీర్వాదం చూడండి. ఇట్లా ఉంటుంది. దేవుని మందిరాన్ని ప్రేమించకపోతే, నువ్వు దేవుని సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టకపోతే, అందుకనే మీరు పైన వాటిని వెదకుడి. పైన దేవుడు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుని ఉన్నాడు. ఆ తండ్రి ఆశీర్వాదం రావాలంటే ఈ భూలోకములో, మందిరములో, నీ కుటుంబంలో, నా కుటుంబంలో, మనం ఉద్యోగం చేసే కాడ మనం జీవించే జీవితం అంతా కూడా తండ్రి మహిమార్థమై జీవించాలి. తండ్రి కొరకు మన సమస్తాన్ని వెచ్చించాలి. దేవుని మందిరం కొరకు దేనికి వెనకాడకూడదు. దేవుని విషయాల్లో మనము ఎంతో ఆసక్తి కలిగి ఉండాలి. చాలా విషయంలో కురుస చేయి ఉంటుంది. పెళ్ళిళ్ళు చేసుకుంటాం 10 రూపాయలు ఇవ్వడానికి కూడా సేవకులకి. చాలామంది సేవకులు బాధపడతారు. అంత దూరం నుంచి వస్తారు. మరి వాడిని సన్మానించాలి కదా. డబ్బులు అడిగితే తప్పు. అడగరు, నేను ఇవ్వాలి. ఏమవసరం? అక్కడి నుంచి 1000 రూపాయలు ఛార్జ్ పెట్టిస్తే గిఫ్ట్ అంత ఇస్తారు, 500 ఇస్తారు. ఏడొస్తుంది ఆశీర్వాదం? చిల్లి సంచి ఉంటుంది. ఆయన 1000 రూపాయలు ఛార్జీ పెట్టే నువ్వు గిఫ్ట్ ఒక 2-3 వేలు ఇస్తే, 4-5 వేలు ఇస్తే తక్కువ. అది కూడా ఒక ఆయన పెళ్లి చేసిపోతానంట, కవర్లో పెట్టినట్ట. ఆయన ముందే చెప్పినట్ట 10,000 అయితే అని చెప్పినట్ట. 10,000 అయితే పెళ్ళికి అని చెప్పినట్ట. ఈయన ఏం చేసిండు? సరే రా, మంచి పెళ్ళికి తిక్క కురుతా చెప్పి ఈడే చేసిండు. అందులో 2,000 పెట్టినట్ట. కవర్లో పెట్టి సీల్ చేసిండట. ఆయన పొంగపాగా ఓపెన్ చేసుకుంటే 2,000 ఉన్నాయట. మళ్ళీ 10,000 పెట్టినా కదా, 10,000 చెప్పినా కదా అని ఈయన అడిగినట్టు ఫోన్ చేసి. నేను 10,000 పెట్టినా, నేను 12,000 పెట్టినా అని చెప్పిండట. ఆ 10కి 2 కలిపి 12,000 పెట్టినా నువ్వే అబద్ధం ఆడుతున్నావు అంటాడంట. చూడండి విశ్వాసులు ఎట్టుంటారో. 10,000 అవుతుందని ఫీజు చెప్పిండంట. అర్థమైందా? గిఫ్ట్లు ఏం చేసిండంటే 2,000 పెట్టిండంట. ఈయన అంటారు కదా, నీ తిక్క గుర్తు రామంటారు, చూసినావా? అట్లా రా, నీ తిక్క గుర్తు రామంటారు. పోయేటప్పుడు అయ్యో పోనీ సరే చదవడా, నువ్వు 12,000 పెడితే సంతోషం, అందులో 2,000 ఉన్నాయి. దేవుడి సేవకుడు అది ఏం చెప్పలేడు, చేయలేడు. కానీ దేవుని విషయాల్లో ఎంతో కరెక్ట్గా ఉండాలి. చివరిగా చదువుకొని కొలసీలు రాసిన పత్రిక సమయం అయిపోయింది. కొలసీ 1:3-1 అందరం కలిసి చదువుకొని అందరం చదువుదాం. ఈ 4 వచనాలు చదువుకొని ముగించుకుందాం. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కాబట్టి ఆ యొక్క భక్తుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ప్రత్యక్షపరచబడుదురు అన్నాడు. కాబట్టి మనము దేవుని సమ్ముఖమందు మనము ప్రత్యక్షపరచబడాలి. కాబట్టి ఇలాంటి అర్హతలు కలిగి ఉండాలి. దేవుని మందిరం మీద మనకు మక్కువ కలిగి ఉండాలి. దేవుని కొరకు మనము ఎంతో వెచ్చించాలి. అప్పుడే మనము ఆ యొక్క పనులకు రాజ్యం చేస్తాం. కాబట్టి ఆ విధంగా మనము జీవించుతున్నాం. దేవుడి వాక్కు మన కొరకు దీవించి ఆశీర్వదించున్నాం.